ఈ మధ్య కాలంలో చాలామంది ఈ డేటింగ్ యాప్, ఫ్రెండ్షిప్ యాప్ లేకపోతే ఇంకో యాప్లలో పరిచయాలు కలిగి ఆ పరిచయాల ద్వారా మోసపోతున్నారు అనే విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానాలో ఏకంగా ఒక న్యాయమూర్తే డేటింగ్ యాప్ మాయలో పడ్డదట. పడి 52 లక్షలు పోగొట్టుకుంది. గత ఏడాది నవంబర్లో టిండర్ యాప్ ద్వారా అభిమన్యు వశిష్ఠ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొద్ది కాలంలోనే వీరి మధ్య బంధం మస్తు బలపడింది. ఇక పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని అభిమన్యు నమ్మించాడు. ఇక అతన్ని నమ్మి 52 లక్షలకు పైగా నగదు బదిలీ చేసింది. నెలలు గడిచినా లాభాలు రాలేదు. ఎందుకు లాభాలు రావట్లేదు, ఏంటి అభిమన్యు ఏంటి, వీడి కథ ఏంటి అని ఎంక్వైరీ చేస్తే అదంతా మోసమని ఆ మహిళా న్యాయమూర్తి గ్రహించింది. ఏం చేయాలో అర్థం కాక లబోదిబోమని మొత్తుకోలేక ఆమె ఇంట్లో ఉన్న పని మనిషి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాగా చదువుకొని న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయమూర్తులే ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? కాబట్టి ఆన్లైన్ యాప్ల ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులను నమ్మి మీరు రూపాయి సంపాదించిన సంపాదనను వాడి చేతుల్లో పోసి నష్టపోయిన తర్వాత లబోదిబో అని మొత్తుకోవడం కంటే ముందే జాగ్రత్త పడండి.